గమనించండి ప్రియులారా, భర్త మారట్లేదా? ప్రేమ అనే వస్త్రాన్ని వాడండి. భార్య మారట్లేదా? ప్రేమ అనే అస్త్రాన్ని వాడదాం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ప్రేమతో జయించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, మన్య ప్రాంతాలకు వెళుతూ అక్కడ ఉన్న ప్రజలను బట్టి వీళ్ళు ఎలా మారతారు అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక మంచి ఓదార్పునిచ్చే సన్నివేశం ఏంటి అని అంటే, నరమాంస భక్షకులను కూడా ప్రేమ సాధించగలిగింది. హల్లెలూయా. గమనించండి, నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే మంచి మిషనరీలు, నాకంటే ఎంతో ప్రముఖులు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి ప్రజలను మార్చారండి. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే మొట్టమొదటిగా వాళ్ళలో వినపడేది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఉంటే నీ భర్త ఏంటి, నీ భార్య ఏంటి, నీ బిడ్డలేంటి, ఏ ఒక్కరైనా కూడా మారాల్సిందే. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆ ప్రేమ లేకపోవడం వల్ల అల్లరలు అవుతున్నాయి. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ధైర్యం బలహీనమైపోతుంది. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఇంటిలో సరైన ప్రార్థన జీవితం లేదేమో. ఆ ప్రేమ లేకపోవడం వల్ల నీ మాటకు అసలు విలువివ్వట్లేదేమో. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఓదార్చుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు, దోషములను కూడా కప్పలేకపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు తప్పు కనపడితే ఇంటిలో కూడా చాలామంది అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది. ఇది కాదండి, ప్రేమ దోషములను కప్పిద్ది. హల్లెలూయా. అలా అని ప్రతి తప్పు కూడా చూసి చూడనట్టు వెళ్ళమని నేను కాదు, కానీ క్రమశిక్షణతో ప్రేమ కలిగిన కుటుంబముగా మన జీవితాలు ఉండాలి అని అంటే, మొదట ప్రార్థన, 2 చెప్పండి ధైర్యము, 3 ప్రేమ. ఈ 3 కూడా మనం సంపాదించుకునే విధంగా మనమందరం కూడా ఉండడానికి ప్రయత్నిద్దాం. దానికి దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్.